నమస్తే. ప్రభుత్వ ఆసుపత్రులలో మెడిసిన్ సప్లై చేసేటువంటి వాళ్ళకి దాదాపుగా 10 నెలలుగా ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా వారికి రావాల్సినటువంటి మెడిసిన్కి వారు చేసినటువంటి సర్వీస్కు రావాల్సినటువంటి డబ్బులు అయితే రావట్లేదు. దాదాపు గత ప్రభుత్వంలో రాలేదు, ఈ ప్రభుత్వంలో కూడా దాదాపు 2.5 నెలలుగా మేము ప్రభుత్వాల చుట్టూ అయితే తిరుగుతున్నాము. ఇక మేము మెడిసిన్ సప్లై చేయలేము, చేతులు ఎత్తేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని మన దగ్గర ఉన్నటువంటి ఈ గాంధీ, ఉస్మానియా, నిమ్స్ అలాగే ఈఎస్ఐ ఆసుపత్రికి మెడిసిన్ సప్లై చేసేటువంటి ప్రతి ఒక్కరు, వీటితో పాటుగా డిస్పెన్సర్స్గా ఉన్నటువంటి ఈఎస్ఐకి అనుబంధంగా ఉన్నటువంటి డిస్పెన్సర్స్కి కూడా మెడిసిన్ సప్లై చేసేటువంటి దాదాపు 100 మంది కూడా మేము ఇప్పటికే చాలా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాము, ఇకనైనా మాకు రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వాలని అయితే వారు కోరుతున్నారు. అసలు వారి యొక్క సమస్య ఏందో తెలుసుకుందాం. సార్, అసలు మీ యొక్క సమస్య ఏంది? మీరు ఏం సర్వీస్ చేస్తారు ప్రభుత్వానికి? మేము రేట్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తారండి గవర్నమెంట్, మెడిసిన్స్ కానీ సర్జికల్స్ అన్నిటికీ. దాంట్లో మేము సప్లై చేస్తూ ఉంటాం. మేము ఇది చాలా సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాం. దీన్ని ఏమేమి సప్లై చేస్తూ ఉంటారు? ఓన్లీ మెడిసినేనా, ఇంకేదైనా సర్వీస్? లేదు, మెడిసిన్స్ చేస్తాము, సర్జికల్ డిస్పోజబుల్స్ చేస్తాము, డయాగ్నోస్టిక్ ఐటమ్స్ చేస్తాము. కావాల్సిన మెటీరియల్ అన్ని, ఈవెన్ ఎక్విప్మెంట్ కూడా మేము సప్లై చేస్తూ ఉంటాం. సప్లై చేయందంటే ఏం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావాల్సిన ప్రతి ఒక్కటి మేము సప్లై చేస్తామండి. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ యొక్క సప్లై అనేది నడుస్తుంది? మీకు ఇంకా ఎన్ని బిల్స్ రావాల్సి ఉంది? మీరు ఎంతమంది ఉంటారు మొత్తం? మేము దగ్గర ఒక 150 మంది వరకు ఉంటామండి. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి మేము దగ్గర 40 ఏళ్ళ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. 44 ఏళ్ళు అయింది నేను ఫీల్డ్లోకి వచ్చి. సో అప్పటి నుంచి మేము గవర్నమెంట్ సప్లైస్ చేస్తున్నాం మేము. సో గత 2 సంవత్సరాల నుంచే మాకు ఈ పేమెంట్లు రావడం చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎంత మేరకు పేమెంట్లు మీకు పెండింగ్లో ఉన్నాయి? మీరు ఎవరెవరిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మాకు దగ్గర ఈఎస్ఐలో ఒక 100 కోట్ల రూపాయల పేమెంట్లు ఉన్నాయండి. అట్లాగే టీఎస్ఎంఐడిసిలో దగ్గర ఒక 300 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయండి. మేము టీఎస్ఎంఐడిసి వాళ్ళ ఎండీకి వాళ్ళందరినీ కలుస్తున్నాము. మేము ఇంతకుముందు పాత గవర్నమెంట్లో మల్లారెడ్డి గారిని, మినిస్టర్ గారిని కలిసాము, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాము, డైరెక్టర్ గారినేమో మేము లెటర్లు ఇచ్చాము. రీసెంట్గా మేము డైరెక్టర్ జనరల్ గారు ఈఎస్ఐసి కార్పొరేషన్ ఆయన మొన్న రీసెంట్గా విజిట్ చేశారు నాచారం హాస్పిటల్కి. అక్కడ ఆయనకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. ఆయన ఏం చెప్పారంటే, మేము ఆల్రెడీ బడ్జెట్లు ఇస్తున్నాం కదా, మీకు ఎందుకు పేమెంట్ రావట్లేదు? ఎందుకంటే మావన్నీ రేట్ కాంట్రాక్ట్ ఫర్మ్స్ సార్. మావన్నీ ఏంటంటే వాళ్ళు టెండర్స్ కాల్ఫర్ చేస్తారు ఆన్లైన్లో. చేసిన దానికి మేము టెండర్ లోయెస్ట్ వస్తేనే మాకు రేట్లు ఇస్తారు మాకు. సో దాని మీద మేము సప్లై చేస్తుంటాం. దాని మీద మాకు వచ్చే మార్జిన్స్ ఏంటంటే 10 to 15% మాకు కంపెనీస్ ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము డిస్ట్రిబ్యూటర్లో క్యాష్ అండ్ క్యారీతో మేము మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కొంటున్నాం మేము. అండ్ కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ ఏంటంటే చాలా తక్కువ రేట్లో, అంటే బయట మార్కెట్ కన్నా మీకు దానికి దీనికి 100% డిఫరెన్స్ ఉంటుంది మీకు వాళ్ళు ఇచ్చే గవర్నమెంట్ టెండర్స్లో. ఎందుకంటే మీ గవర్నమెంట్ అంతా పూర్ పేషెంట్లకే కదా వాడేది. సో అందుకోసమని ఈఎస్ఐలో ఏంటంటే ఆల్రెడీ బడ్జెట్లు వచ్చేసాయి సార్. మేలో బడ్జెట్ వచ్చింది, మొన్న రీసెంట్గా కూడా బడ్జెట్ వాళ్ళు ఇచ్చేసారు సెంట్రల్ గవర్నమెంట్. ఈఎస్ఐ నుంచి బడ్జెట్ వచ్చిన తర్వాత మరి స్టేట్ గవర్నమెంట్ మీకు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? టీఎస్ఎంఐసి అనేది మాత్రం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ది. ఈఎస్ఐ నుంచి వచ్చినటువంటి డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? అది గవర్నమెంట్కి వెళ్తాయండి. ఈఎస్ఐ మొత్తం డిస్పెన్సరీస్ కానీ, ఈఎస్ఐ నాచారం కానీ, ఆర్సీపురం కానీ, వరంగల్ కానీ స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. సో వాళ్ళు మాకు పే చేయాలి. యాక్చువల్గా మా బిల్స్ అన్నీ కూడా దగ్గర ఒక 60-70 కోట్ల రూపాయలు ఆగస్టు నుంచి పిఏఓలో ఉన్నాయి సార్. చెక్కులు రాసి పెట్టారని చెప్తున్నారు, బట్ ఇంతవరకు అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, జనవరిలో 62 కోట్లు బడ్జెట్ పేపర్ అయితే ఇచ్చారు సార్ గవర్నమెంట్, ఇంతవరకు రిలీజ్ చేయలేదండి. సో దాని గురించి ఏమంటారంటే, పిఏఓ వాళ్ళు మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. సో ఎవరి చుట్టూ ఎంతమంది, ఇప్పుడు ఫైనాన్స్తో మాకు సంబంధం లేదు సార్, ఎందుకంటే వాళ్ళు ఎవరు మమ్మల్ని రానియరు కూడా లోపలికి. సో మేము మా డిపార్ట్మెంట్ వరకు వెళ్తున్నాము. సో ఇంకా మేము చేయాల్సింది ఏంటంటే, ఈ మంత్ కానీ మాకు పేమెంట్ చేయలేదనుకోండి, మేము చేతులు ఎత్తేస్తాం, ఫర్దర్ సప్లైస్ ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా నాకు కొన్ని ఎక్విప్మెంట్ కూడా వచ్చింది, ఈ బైపాప్ మిషన్ అని చెప్పి. మీకు ఈ లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది కంపల్సరీ కావాలి. అది లేకపోతే ఏమవుతుందంటే, మీకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి నైట్రస్ ఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. మీకు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏంటంటే లోపల నుండి అదర్ ఆర్గాన్స్ అన్ని దెబ్బతినే ప్రాబ్లం ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఆర్డర్ ఇచ్చారు మాకు, డబ్బులు ఉంటే మేము సప్లై చేయగలుగుతాం. మా దగ్గర డబ్బులే లేవు, మా బ్యాంక్స్ అన్నీ నిల్ అయిపోయి. అండ్ మా బ్యాంకర్స్ కూడా ఏమంటున్నారంటే, లోన్ ఇచ్చిన వాళ్ళు 30 days 90 daysలో మీరు పేమెంట్ తెచ్చుకోకపోతే ఎందుకు సప్లై చేస్తున్నారు మీరు? సో అందుకని వీఆర్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్కి మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, పాత గవర్నమెంట్లోనే అడిగాము, ఇప్పుడు గవర్నమెంట్లో కూడా అడుగుతున్నాం మేము. ఎందుకంటే ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు మాకు ఈ ప్రాబ్లం రాలేదు సార్. గత 2 సంవత్సరాల నుంచి చాలా ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ప్రతిసారి మేము మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం,
లేదు బెదిరించడం. అంటే బెదిరించడం అంటే ఏం లేదు, రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, అయ్యా మేము మూసేసుకుంటున్నాం, మేము సప్లై చేయలేమంటే, లేదు మేము అది చేస్తాం, బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పి మమ్మల్ని మల్లారెడ్డి గారు ఇంతకుముందు బ్లాక్ లిస్ట్ చేస్తామని కూడా మాకు ఇది చేశారు. నేను చేసేసుకోండి అన్న, మాకు ఇంకా మంచిది. ఎందుకంటే సార్ ఇప్పుడు పూర్ పేషెంట్లకు సార్ మేము సర్వ్ చేసేది. అండ్ ఈఎస్ఐ ఏంటంటే పెయిడ్ పేషెంట్స్ అవన్నీను. ఇప్పుడు టీఎస్ఎంఐడిసి ఇవన్నీ కూడా మీకు గాంధీ ఉస్మానియా అంతా పూర్ పేషెంట్స్. ఈఎస్ఐలో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు పే చేస్తున్నారు మందులు ఇమ్మని చెప్పి, ట్రీట్మెంట్ ఇమ్మని చెప్పి. సెంట్రల్ గవర్నమెంట్ ఈఎస్ఐసి కార్పొరేషన్ ఆల్రెడీ వాళ్ళకి బడ్జెట్ ఇస్తోంది, ఇచ్చింది, వాళ్ళు వాడుకుంటున్నారు, మాకు ఇవ్వట్లేదు అది. సో ఇంకా ఇది దాటిన తర్వాత ఈ మంత్ కానీ మాకు రాకపోతే మీకు ప్రొడ్యూసర్స్ ఏమైనా క్రెడిట్ పెట్టడానికి అవకాశం ఉంటుందా? ఎంత మేర క్రెడిట్ పెడుతున్నారు? లేదండి, ఒకప్పుడు ఉండేదండి క్రెడిట్. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి మాకు క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ చేసుకుంటున్నాం సార్. మా దగ్గర ఉన్నంత వరకు డబ్బులు అప్పులు తీసుకొస్తున్నాం. ఏదున్నా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము జిఎస్టీ కూడా పే చేస్తున్నాం సార్. జిఎస్టీ కానీ మాకు డిలే అయితే మాకు పెనాల్టీ. ప్రజాపాలన నడుస్తుందని చెప్తున్నారు. మరి ఈ ప్రజాపాలనలో మీరు ఉన్నటువంటి 150 మంది ఇక్కడ ఉన్నటువంటి ఆ మినిస్టర్ని కలవడమో లేకపోతే దానికి కన్సర్న్స్ సంబంధించినటువంటి టీఎస్ఎంఐడిస్కి సంబంధించినటువంటి చైర్మన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేనప్పటికీ అధికారులను కలవడానికి అవకాశం ఉంటుంది కదా. అధికారులను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కలిసేటువంటి ప్రయత్నం చేశారా? సార్ అందరినీ కలుస్తూనే ఉన్నారు సార్ అధికారులను అందరినీ. ఇప్పుడు మాకు ఈఎస్ఐ డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన అసలు ఎవరిని కలవరు. ఈఎస్ఐ మినిస్టర్ గారు అసలు ఎవరు లేరు, ఇప్పుడు సీఎం గారే మినిస్టర్ అనుకుంటాను. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే మేము ఏంటంటే ఇప్పుడు వాళ్ళే ఇంకా స్టెబిలిటీ అవ్వలేదని పేపర్లో ఇస్తున్నారు మనకి. సో వాళ్ళని ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది మార్చ్ పీరియడ్. సాధారణంగా ఏంటంటే ఫైనాన్షియల్గా మీకు మార్చ్ అయ్యేసరికి మా బిల్స్ అన్నీ వచ్చేస్తాయి, మొత్తం బడ్జెట్స్ అన్నీ రిలీజ్ చేస్తారు, మా బిల్స్ అన్నీ వస్తాయి. సో ఇవాళ రేపు ఏంటంటే అసలు పిఓ అంటే పే అండ్ అకౌంట్స్ అంటే మాకు అసలు నమ్మకం లేకుండా పోయింది సార్. ఎందుకంటే ఒకప్పుడు పే అండ్ అకౌంట్స్లో మా బిల్లు వెళ్ళిందంటే 1 డేలో మా చెక్ వచ్చేది సార్. ఈ రోజున అప్పుడే 8 నెలల నుంచి సార్. అంటే మీరు ఇప్పుడు మెడిసిన్ సప్లై చేయకపోతే చాలామందికి ఇబ్బంది అయ్యడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి క్రియేట్ అయితే మెడిసిన్ సప్లై చేయకుండా ఉండడానికి కూడా మీరు సిద్ధంగానే ఉన్నారా? సార్ ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉంటే మేము చేస్తాం సార్. ఆల్రెడీ మేము పెట్టుబడులు పెట్టేసాం, మీ దగ్గర గవర్నమెంట్లోనే మా డబ్బులు ఉన్నాయి. అవి ఏమైనా ఇస్తే మళ్ళీ మేము మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి ఎందుకు సార్. ఇప్పుడు రీసెంట్గా సిఏపిడి అని చెప్పేసి కిడ్నీకి ప్రాబ్లం ఇచ్చిన ఇది వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఈఎస్ఐల నుంచి సంవత్సరానికి పేమెంట్ ఇస్తుంది, టెండర్లే కోట్ చేయట్లేదు సార్ కంపెనీ వాడు. సో అది పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి. ఇంకా ఇప్పుడు ఏంటంటే మేము గత 40-45 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం, మాకు తెలుసు ప్రాబ్లమ్స్ ఏంటి. ఎందుకంటే మేము కూడా సఫరర్ సార్. ఇప్పుడు నాకు కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ వచ్చింది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మందులు వాడకపోతే మాకు ఏమవుతుందో తెలుసు. అందుకని ఏంటంటే మేము ఎందుకంటే మా దగ్గర ఉన్నంత వరకు మేము పెట్టగలం సార్. మాకు కూడా ఒక టైం లిమిట్ అండ్ ఒక కెపాసిటీ ఉంటుంది, దాని బియాండ్ మా దగ్గర లేదు సార్. అందుకని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ని ఈ మంత్లో మా పేమెంట్స్ అన్ని రిలీజ్ చేస్తే మేము సప్లై చేయగలం. లేదంటే నెక్స్ట్ మంత్ నుంచి మేము చేతులు ఎత్తేసి మేము మా ఏది దండం పెట్టి పక్కన కూర్చుంటాం. మీరు డబ్బులు ఇచ్చినప్పుడే మేము సప్లై చేయగలుగుతాం. మీరు సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? సో నా పేరు సాగర్ అండి. నేను కూడా ఈ ఫార్మా డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో గత 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సో నేను కూడా ఎంత మేరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి? సో నాకైతే కనుక దగ్గర ఒక 14 నుంచి 15 లక్షల రూపాయలు పెండింగ్ ఉంది. ఇది కూడా గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందండి. 2017 నుంచి ఈ రోజు వరకు కూడా పేమెంట్లు రిలీజ్ అవ్వడం జరగలేదు. సో ఒక విధంగా చూస్తే కనుక వీటిలన్నింటికి కూడా మేము గవర్నమెంట్కి జీఎస్టీ కూడా పే చేసి ఉన్నాం. అటు జీఎస్టీ కూడా వెనకకి రావట్లేదు, అలాగని పేమెంట్లు కూడా ఇవ్వట్లేదు. మా మిత్రులు చెప్పినట్టుగా మేము అందరం కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అట్ ద సేమ్ టైం ఈవెన్ మినిస్టర్స్ని కలిసాము, చీఫ్ సెక్రటరీస్ని కలిసాము, అందరినీ కలిసాము. బట్ ఇది ఎట్లా అయిపోయిందని అంటే ఏరు దాటే వరకును ఏటి మల్లన్న తర్వాత బొడి మల్లన్న అన్నట్టుగానే సప్లై చేసే వరకు కూడా టైంలో అందరూ మాతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. పేమెంట్ల కోసం ఎవరినైనా రీచ్ అవుదామంటే మాత్రం ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ మా కర్మకొద్ది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్లో ఎవరైతే హెడ్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళని కలవాలంటే అదొక పెద్ద ఛాలెంజ్. వాళ్ళకి ప్రోటోకాల్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్ని లైన్లోకి వస్తాయి. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఇంకా మేము డిసైడ్ అయింది ఏంటంటే ఈ పేమెంట్లు రాకపోతే మేము ఫర్దర్గా స్టాక్ కొనడం అనేది కంపెనీస్ మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయవు. సో మేము కూడా చేసేది ఏం లేదు. ఒక పక్కన హ్యుమానిటీతో పేషెంట్ గురించి ఆలోచించగలిగినా కూడా మాకు కూడా హ్యాండ్స్ టైట్ అయిపోతున్నాయి రాను. ఇంకా డబ్బులు అనేవి రొటేషన్లోకి రాకపోతే మేము కూడా సప్లై చేసే పరిస్థితి అయితే ఇంకెంత మాత్రం ఉండబోదని చెప్పైతే కనుక ఖచ్చితంగా ఈ గవర్నమెంట్కి మీ ద్వారా తెలియజేసుకున్నాం. మీరు సార్ ఎన్ని సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు? మీకు ఎంత మేరకు రావాల్సి ఉంది డబ్బులు? మేము 20 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము. మేము మేజర్గా క్యాన్సర్, హిమోఫీలియా డ్రగ్స్ అనే డ్రగ్స్ మేము సప్లై చేస్తాము. దట్ ఈజ్ ఆల్సో పేషెంట్ ఓరియంటెడ్. పేషెంట్ ఇమీడియట్గా కానీ సప్లై చేయకపోతే, ఆన్ టైంలో కోర్స్ కానీ తీసుకోకపోతే వాళ్ళు డెత్ కాజ్కి వెరీ నియరెస్ట్గా ఉంటారు.
మీకు ఎంత మేరకు డబ్బులు రావాల్సి ఉంది? మాకు ప్రజెంట్ అయితే ఒక 4.5 crores రావాలి సార్. మా దగ్గర ఇప్పుడు కూడా ఆర్డర్స్ 5 crores దాకా ఆర్డర్స్ రెడీ ఇన్ హ్యాండ్ ఉన్నాయి. పేషెంట్స్ డైరెక్ట్గా మమ్మల్ని మాకు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా మాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు నాచారం నోడల్ సెంటర్లో CKD డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు మాకు ఆర్డర్ ఇస్తారు, మేము చేయాలా. బట్ పేషెంట్ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మా నెంబర్ ఇచ్చి మీరు అర్జెంటుగా వాళ్ళు కాల్ చేసి వాళ్ళు సప్లై చేయట్లేదు మాకేం తెలియదు అంటున్నారు. మేము పేషెంట్స్కిను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా పేమెంట్ మాకు ఇస్తే ప్రజెంట్ ఏదైతే పెండింగ్ ఉందో 3.5-4 crores అది ఇస్తే మేము మరలా మేము సప్లై చేస్తాము. ఇదే విధంగా కంటిన్యూ అయితే చేయలేము. ఎందుకంటే మేము వాళ్ళకి ఇచ్చి 1-2 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే మీకు ఎవరైతే సర్వీస్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు పేమెంట్ చేసి ఉన్నారా? 100% డబ్బులు పేమెంట్ చేసిన తర్వాతే మాకు వస్తుంది మెటీరియల్. దాని తర్వాతే మేము వాళ్ళకి సప్లై చేయగలుగుతాం. ఇది మా ప్రాబ్లం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఖచ్చితంగా సప్లై చేయకుండా ఉంటాము అంటే ప్రభుత్వం ఏమైనా మీకు రావాల్సినటువంటి బిల్స్ ఆపేస్తాము, ఇంకేదైనా బెదిరింపులకు పాల్పడితే మీ యొక్క తక్షణ కర్తవ్యం ఏంటి? మేము చేయలేము కదా, తక్షణ కర్తవ్యం మేము ఇంకా ఫర్దర్గా చేయలేము. మాకు వచ్చేదాకా మేము ఒక్క మెడిసిన్ కూడా మేము సప్లై చేయము. దట్టు ఇది చాలా ఇంపార్టెంట్ మెడిసిన్, పేషెంట్ ఓరియంటెడ్. అది క్యాన్సరు, హిమోఫీలియా డ్రగ్స్. చాలా గవర్నమెంట్కి కూడా తెలుసు దాని ప్రాబ్లము. ఎవరైతే మాకు ఆర్డర్స్ ఇస్తున్నారో నోడల్ సెంటర్స్, అది ESI అండర్లో ఉండేవి, వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేయలేక పేషెంట్కు మా నెంబర్లు ఇచ్చి వీళ్ళు సప్లయరు వీళ్ళని కాంటాక్ట్ చేయాలని ఇస్తున్నారు. ఈ విధంగా కాంటాక్ట్ చేయాలని మాకు ఇస్తే మేము ఏం చెప్తాం, అయ్యా బాబు మాకు ఆల్రెడీ గవర్నమెంట్లో మేము 3-4 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మీకు సప్లై చేసాము, ఫర్దర్గా మళ్ళీ 4 కోట్లు 5 కోట్లు చేయాలంటే మా వల్ల కాదు, మా బిజినెస్ చేసేది అంతకంటే మా లిమిట్స్ దాటి మేము చేయలేమని వాళ్ళకి తెలియజేయటం. ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ డెస్టినేషన్లో ఏమైనా పిలుపునివ్వబోతున్నారు? ఎందుకంటే ప్రజాభవనంలో చాలామంది అధికారులను కలవడానికి అవకాశం కనబడుతుంది. అక్కడనే డిప్యూటీ సీఎం కూడా ఉంటున్నటువంటి సందర్భం అయితే ఉంది. ప్రతి మంగళవారం శుక్రవారం అక్కడికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అటువైపుగా వెళ్ళడానికి ఏమన్నా ఉందా మీ 150 మంది కలిసి? అది అటువైపు వెళ్ళడానికి మా ప్రెసిడెంట్ గారు మేము అసోసియేషన్స్ ఒకసారి కూర్చొని ఒకరోజు ఒక మంచి రోజు చూసుకొని మేము కూడా ఫర్దర్గా మేము డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇది పరిస్థితి. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రులకు మెడిసిన్ సప్లై చేసేటువంటి వాళ్ళు కూడా దాదాపు 400 కోట్లకు పైగా రావాల్సినటువంటి బిల్లులు పెండింగ్తో ఇబ్బంది అయితే పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 150 మంది దీనికి సంబంధించినటువంటి విషయంలో సఫర్ అవుతున్నారు. మేము కనుక మెడిసిన్ ఆపేస్తే చాలామందికి చావే దిక్కు అనేటువంటి పరిస్థితి రాకపోదు అనేటువంటి మాటనైతే వారు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి వీరికి రావాల్సినటువంటి బిల్లులను ఇస్తే మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.